హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మనం బ్రెడ్తో వెరైటీ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నామండి. ఇంట్లో మనకి బ్రెడ్ అవైలబుల్ ఉన్నప్పుడు ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సోంపు, నెక్స్ట్ శనగపిండి, ఆ తర్వాత మైదా పేస్ట్. మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ స్లైసెస్. ఇక్కడ నేను 9 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని, తర్వాత ఇందులో కొంచెం సోంపు యాడ్ చేసుకుంటున్నానండి. సోంపు వేసుకుంటేనే ఇందులోకి టేస్ట్ బాగుంటుందన్నమాట. సోంపు మాత్రం స్కిప్ చేయకండి. తర్వాత ఇందులోకి శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తము అబ్జర్వ్ చేసుకుంటుంది శనగపిండి. సో ఈ విధంగా అంతా శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు కావాలంటే ఇంకొంచెం స్పైసీనెస్ కోసం ఇందులోకి చాట్ మసాలా, షెజ్వాన్ సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను కిడ్స్ వైజ్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంతటితో స్టాప్ చేసేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చికున్న కారం వాళ్ళకి సరిపోతుంది. సో ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనికి సైడ్గా ఉన్న ఎడ్జెస్ మొత్తం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసేయాలండి. సో అదేవిధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్కి బ్రౌన్ పార్ట్ మనం రిమూవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని పక్కన ఉంచుకొని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాంట్లోకి ఇలా మిడిల్లోకి స్టఫ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మైదా పేస్ట్ ఉంది కదండి, అది చుట్టూరు ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనిపైన పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలానే రిమైనింగ్ వాటిల్ని కూడా ఆ విధంగానే సేమ్ ప్రాసెస్ ఆ విధంగానే చేయాలి. సో ఈ విధంగా బ్రెడ్ స్లైస్ తీసుకొని మధ్యలో స్టఫ్ పెట్టుకొని ఈ చుట్టూరు మైదా పేస్ట్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్తో ఈ విధంగా కవర్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి బ్రెడ్ స్లైస్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ మిగిలిన బ్రౌన్ పార్ట్ ఉంది కదా, వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మన మైదా పేస్ట్లో ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ విధంగా పల్చగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది కోటింగ్ కోసం యూజ్ చేసుకోవాలండి దీన్ని. సో ఈ విధంగా బాగా పల్చగా కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనిపైన ఈ మైదా వాటర్ని స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా బోత్ సైడ్స్ మనం అప్లై చేసుకోవాలండి ఈ వాటర్ని. ఇలా 2 సైడ్లు మనం ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా, దాన్ని కోట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్లోకి బోత్ సైడ్స్ ఈ విధంగా కోట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలానే రిమైనింగ్ వాటిని కూడా ఈ విధంగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 by 1 వీటిని మనం ఫ్రై చేసుకుందాం. సో ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలండి. బట్ ఇది ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, మన టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ. మీకు బాగా స్పైసీగా ఉండాలి అంటే కొంచెం షెజ్వాన్ సాస్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కిడ్స్ వైస్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి సింపుల్గా ప్రిపేర్ చేశానండి. మన పెద్దవాళ్ళకైతే కొంచెం షెజ్వాన్ సాస్ యూస్ చేయండి.
అది యాడ్ చేసుకుంటే ఇంకా కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అంతే, ఇది బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో బ్రెడ్ ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కిడ్స్కి అందించండి, చాలా ఇష్టంగా వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఈ బ్యూటిఫుల్ రెసిపీ చూసారు కదండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ దీన్ని టమాటా కచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.